హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ సండే షాపింగ్‌కెళ్ళాము. అసలు ఏమేమి తీసుకొచ్చానో మీతో అయితే ఒక వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేసేయండి. ఇవైతే మా పిల్లలకి బట్టలైతే తీసుకున్నాము. అండర్‌వేర్స్, బన్నీస్, షార్ట్స్, ప్యాంట్స్ ఇట్లాంటివి కొంచెం తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మాకు రీజనబుల్‌గా అనిపించింది. ఈ షార్టు, ఈ టీ షర్ట్ వచ్చేసి రూ. 250 అండి. ఇప్పుడు రూ. 250కి ఏమొస్తుంది? ఇప్పుడు నేను చూపించే ప్యాంట్ ఏమో 300 అనమాట. అట్లాంటివి 6 ప్యాంట్స్ తీసుకున్నాము. సేమ్ కలర్స్ తీసుకుంటాం. మ్యాక్సిమం సేమ్ కలర్స్ తీసుకోవటానికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామన్నమాట. లేకపోతే ఇంకేం చేయలేం కదా. చూసారు కదా, అవి సేమ్ తీసుకున్నాము. ఇంకొకటి జీన్స్ కలర్లో ఉంచి కూడా అది కూడా సేమ్ తీసుకున్నాం అనమాట. రెండు క్లాత్ మీకు తెలుస్తుందో లేదో కానీ చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించే షార్ట్ అయితే ఒక షార్ట్ 300 అనమాట. ఈ ప్యాంట్ కూడా అంటే 300 2 తీసుకున్నాము. ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు నాకు. ఒక పెద్ద బాబుకి ఒకటి, చిన్న బాబుకి ఒకటి. అలా వస్తాయని మ్యాక్సిమం సేమే తీసుకుంటాము. చాలామంది అడుగుతారు ఇట్లా బట్టలేసి ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు సేమ్ బట్టలేసి ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు ట్విన్సా అని అడుగుతారు. చాలామంది అడిగారు నన్ను. మా పిల్లలైతే ట్విన్స్ కాదండి. నేను అందరికీ అదే చెప్తాను. స్కూల్‌కి తీసుకెళ్తాను కదా, అక్కడ కూడా అడుగుతారు. అదేంటో నాకు అర్థం కాదు. ఇంకా కొంచెం గ్రోసరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. క్లిప్స్, మినపప్పు, షాంపూలు అట్లాంటివి కొన్ని తీసుకున్నాను. అవేం చూపించట్లేదులేండి. మామూలుగా బట్టలును ఇంకా నేనేమేమి షాపింగ్ చేశానో అవి కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ తీసేసి ఇప్పుడు మెయిన్ నాకు ఎంతో నచ్చిన కొన్ని పాత్రలైతే తీసుకున్నాను. అవి ఎంత పడినవి, ఎలా ఉన్నవి, క్వాలిటీ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. ఇది టాండెమ్ కంపెనీ నుంచి తీసుకున్నానండి. 5 ఇయర్స్ వారంటీతో వచ్చింది. 3 లేయర్స్‌తో ఉంటుంది. అసలు మాడిపోదు. అసలు ఎలా ఉంటాయి ఏంటో అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పి ఈ 2 అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి కడాయి అనమాట. దీని మీదకి లిడ్ అనేది నాకైతే ఏమి ఇవ్వలేదు. సరే చూద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకోటేమో బిర్యానీ పాట్‌లా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అది కూడా అంతే. దాని మీదకైతే లిడ్ ఇచ్చారు. గ్లాస్ లిడ్ ఇచ్చారనమాట. నాకైతే ఇది బాగా నచ్చిందనమాట. కళాయి కంటే ఈ బిర్యానీ పాట్ అంటారు కదా, అట్లాంటిది బాగా నచ్చింది. కానీ ఆ కళాయి మీద కూడా ప్లేట్ ఇచ్చినట్టయితే బాగుండేది. ఈసారి బయటికి వెళ్ళినప్పుడు ఇంకా తీసుకోవాలి. గ్లాస్ లిడ్ కదా, కొంచెం కేర్ఫుల్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు నేను ఈసారి స్టీల్ ప్లేట్ తీసుకుందాం అనుకుంటున్నాను. షాప్లో దొరికిన బట్టి నాకు నచ్చే దాన్ని బట్టి తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు కనపడుతుందో లేదో నేను ఒక్కసారి కెమెరా ఇటువైపు తిప్పి చూపిస్తాను మీకు ఎంత థిక్‌గా ఉన్నదో అని చెప్పేసి. మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత థిక్‌గా ఉందో. ఈ కళాయిను, ఈ బిర్యానీ పాట్ అనమాట. చాలా థిక్‌గా ఉంది. ఒక చేత్తో మొయ్యలేము. అందులోనూ దాంట్లో ఏదన్నా ప్రిపేర్ చేసి పట్టుకోవాలంటే ఖచ్చితంగా 2 చేతులతో హ్యాండిల్ చేయాల్సిందే. అంత బరువుగా ఉందన్నమాట. చాలా క్యూట్‌గా ఉన్నాయి. మీకు నచ్చిందా లేదా నాకైతే కామెంట్ చేయండి. ఇదంతా సండే రోజు వ్లాగ్ అనమాట. మా పిల్లలతో ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేయిస్తున్నాను. వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడుగుతారోనండి. వాళ్ళ డౌట్లు వాళ్ళును. ఇలా పిల్లల్ని మనం ప్రతి పనిలోనూ ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళు టీవీకి, ఫోన్‌కి ఎక్కువగా ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు. అసలు వీటిని పీల్ చేయడానికి, వాష్ చేయడానికి, చిన్నగా పీసెస్‌గా కట్ చేయడానికి వాళ్ళిద్దరికీ కూడా 45 మినిట్స్ పట్టింది దగ్గర. ఈ 45 మినిట్స్ కూడా వాళ్ళు ఎంత కాన్సంట్రేషన్‌గా వర్క్ చేస్తారనండి. చదవటానికైనా ఏదన్నా పని మీద వాళ్ళు పెద్దయినాక కూడా ఏదైనా పని చేయాలన్నా సరే మనం ఇప్పటి నుంచి కూడా ఇట్లాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళకి కాన్సంట్రేషన్ అనేది బిల్డ్ అవుతుంది. ఇలా పీసెస్‌గా కట్ చేస్తున్నారు కదా, అన్నీ కూడా ఈక్వల్ పీసెస్‌గా కట్ చేయాలని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ కాన్సంట్రేషన్ కూడా దాని మీదే పెడతారు. ఒకే దగ్గర అంతసేపు కూర్చొని చదవగలుగుతారు కూడాను. ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే, ఇంట్లో పనులు చేపిస్తూ ఉంటే కొంచెం ఎక్కువసేపు చదవడానికి కూడా వాళ్ళకి పెద్దయినాక బోర్ అనేది కొట్టకుండా ఉంటుంది. అందుకని నేను ప్రతి పనిలోనూ ఇంక్లూడ్ చేసుకుంటాను. మీకు నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియో క్లిప్పే యాడ్ చేశాను. మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.